ఇంతకుముందు పార్టీలో గాని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతా ఉంటే ముత్తారం మాజీ జడ్పీసీ గారు దుబాయ్ ఇసుకలో ఏరుకుంటానని చెప్పి ఇంతకుముందు నా పైన దాడికి పురగొట్టిండు. నా వర్కులు గుంజుకున్నాడు. నేను చేసిన వర్కులకు కూడా ఇప్పటికి కూడా 3 సంవత్సరాల నుంచి బిల్లులు రాకుండా అడ్డగించాడు. నిన్న రాత్రి నేనైతే ఏదైతే దుబ్బ మీద మొన్న సోమవారం రోజు కంప్లైంట్ ఇచ్చిండో 20 కోట్ల అవినీతి జరుగుతుందని, రైస్ మిల్లర్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఇచ్చిండో, రాత్రి నా పైన దాడి చేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో 8 మంది కార్లోను బైక్ల మీద ఇక్కడ ఇండ్ల కత్తులతో పోడిసి రాడుతో పోడిసి తన పుట్టమది నిన్ను కాపాడతారా అంటూ నా పైన దాడి చేసి నేను చనిపోయిన వారేసి పేరు. గతంలో నా వర్కులు గుంజుకున్నాడు. మిగతా ఏ విషయంలో నా వెంబడి ఉన్న 70 ఏళ్ళ అనుచరుల మీద SC ST పెట్టుడు, అతని మీదనే కొట్టుడు, అతని మీదనే 109 పెట్టడం, అందులో నన్ను యాడ్ చేయమని చెప్పడం, మంత్రి CI రాజును ACP రమేష్ గారు ఇబ్బంది గురి చేయడం, స్వయాన ముత్తారం ఎస్ఐ రమేష్ గారే నాకు చెప్పిండు. దైవ సాక్షిగా ఆయన చెప్పిండు యాడ్ చేయమని చెప్పడం. గతంలో సార్ 9 గంటలకు నేను సున్నేటి మాట్లాడతాను, రాత్రి వచ్చి తాగి నన్ను సంపుతా అని బెదిరియడం, నేను అరెస్ట్ చేస్తా అని చెప్పడం, మళ్ళీ తర్వాత లాబింగ్ చేయడం, ఒక అరాచక పాలన ఏర్పడుతుంది. మంత్రి నియోజకవర్గంలో దాడులు చేయడం, కొట్టడం, వర్కులు గుంజుకోవడం, ఇవన్నీ ఒక భయానక వాతావరణం సృష్టిస్తారు. ఒక 8 మంది వచ్చి కత్తులతో ఓడవడం, చనిపోయినా అని చెప్పి నా శవాన్ని ఆడ వారేసిపోతే మంత్రిని SI గారు తీసుకొని వచ్చారు. అతని చెద్దరు కూడా మొత్తం తడిచిపోయేది. ఒక అరాచక వాతావరణం సృష్టిస్తారు. దీన్ని నేను చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నేను చనిపోయినా వీళ్ళే బాధితులు సదానందం. వీళ్ళు ఇంతకుముందు నా ఇంట్లో కరెంటు 4 మీటర్లు ఉంటే కూడా హనుమదాసును ఏఈని తుపాకీతో పేరించింది ఇదే జడ్పీ సదానందం. ఇట్లా అరాచకం సృష్టిస్తాను. నాకు ఏం జరిగినా వీళ్ళే బాధ్యులు. ఒకవేళ నేను బతుకున్న తర్వాత కూడా నేను ఆత్మహత్య చేసుకున్న వీళ్ళే బాధ్యత వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త చూడడం జరిగింది. మంత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ వాస్తవ్యుడు మిత్రుడు బొల్లపల్లి సంతోష్ గౌడు పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినారని, ఆ దాడికి సంబంధించి బొల్లపల్లి సంతోష్ గౌడ్ గారు నా పైన ఆరోపణలు చేయడం చాలా దారుణం. నేను గొడవలు కొట్లాటలకి అత్యంత దూరంలో ఉంటాను, రాజకీయంగా విభేదిస్తాను, కానీ మందిని పురిగొల్పి దాడులు చేయవలసినంత అవసరం నాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మా ఇష్ట దైవమైన పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, లేదు పోలీస్ విచారణకు సిద్ధం. ఒకవేళ నేనే చేపించినట్టుగా పోలీస్ విచారణలో తేలితే పూర్తిగా రాజకీయాలలో నుంచి నేను వైదొలుగుతా, ఛాలెంజ్ చేస్తున్నా. అంతేగాని వాస్తవాలు తెలుసుకోకుండా నా పైన అసత్యపు ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలి. సంతోష్ గౌడ్ అతను నేను ముఖాముఖి ఈరోజు వరకు కూడా కలుసుకోలేదు. నాకు ఆయనకు శత్రుత్వం లేదు. దానికి నన్ను బాధ్యుని చేసి సోషల్ మీడియాలో నా పేరు వాడడం అది కరెక్ట్ పద్ధతి కాదు. పూర్తి స్థాయిలో పోలీస్ విచారణ చేసి బాధ్యులపై ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను.